ఈరోజు మనం వచ్చాము నాగేష్, మన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డ్రీమ్ వ్యాలీ 3 షాద్నగర్ నాగుల్లపల్లి విలేజ్. ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ ఎందుకు, దీనిలో కీ పాయింట్స్ ఏంది, దీనిలో ఇక్కడ మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఏముంది, మళ్ళీ దగ్గరలో ఏమేమి వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే మనకు టోటల్ 42 acres. 42 acresలో మనకు మినిమం ప్లాట్ సైజ్ 121 and 242. సో ఇది వచ్చేసి మనకు టోటల్ ప్రాజెక్ట్ 40 and 30 feet రోడ్స్ విత్ జనరల్గా మనకు ఫామ్ ల్యాండ్లో మనకు శాండిల్వుడ్స్ ఇవన్నీ ఉంటాయి. మనం అలాంటి శాండిల్వుడ్స్ అట్లా ఏం పెట్టలేము. దీనిలో మనం జస్ట్ ఓన్లీ ఫ్రూట్ ప్లాంటేషన్ పెడుతున్నాము, అది కూడా కస్టమర్కి ఫ్యూచర్లో ఏదైనా రిటర్న్స్ రావాలని. సో ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే మనకు చాలా సిటీకి, మన షాద్నగర్కి చాలా దగ్గర మనకు ఉంది. 6 kilometers మనం చెప్పొచ్చు, కానీ ఆల్రెడీ టౌన్ షాద్నగర్ 3 kilometers ఎక్స్పాండ్ అయింది కాబట్టి సో మనకు ఇక్కడ నుంచి మన షాద్నగర్ చూసుకుంటే 3 kilometer డిస్టెన్సే. సో ఈ ప్రాజెక్ట్ మనం చూసుకుంటే మన లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే ఇక్కడ నుంచి క్లియర్గా షాద్నగర్ మీరు చూడవచ్చు. క్లియర్గా అదే షాద్నగర్ మొత్తము మీరు చూడవచ్చు. షాద్నగర్లో ఉంటారా ఎవరైనా, చాలా లాంగ్ అవుతుంది, కానీ ఏ లొకేషన్కి ఆ లొకేషన్ ఇంపార్టెన్స్ వేరే ఉంటుంది. సో ఇక్కడ లేఅవుట్ వేసినామంటే ఫ్యూచర్లో ఇది కూడా ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. సో మన ఇటు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు పర్గి రోడ్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ మన ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రోడ్ వచ్చేసి మనకు ఇటు మెయిన్ రోడ్ ఉంది. ఆ రోడ్ వచ్చేసి మనకు ఇట్లా చేగూరు, తిమ్మాపూర్, కనా, శాంతివనం రోడ్. సో ఇవన్నీ కూడా అంటే ఒక ల్యాండ్, ఒక ప్రాపర్టీ మీరు కొంటున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉండాలి, సరౌండింగ్ అప్కమింగ్ అండ్ కనెక్టింగ్ రోడ్స్ ఉండాలి, ఇంకా టౌన్కి చాలా దగ్గర ఉండాలి, రైల్వే స్టేషన్కి దగ్గర ఉండాలి, మార్కెట్కి దగ్గర ఉండాలి, బస్ స్టాండ్కి దగ్గర ఉండాలి. ఈ అన్ని ప్రాపర్టీ తీసుకుంటే చాలామంది చూస్తారు కాబట్టి మీరు ఏం ఆలోచించి మీరు ప్లాన్ చేస్తారో ఇది ఎగ్జాక్ట్ అదే లొకేషను. సో ఈ ప్రాజెక్ట్కి మీరు విజిట్ చేయాలంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. అట్లనే ఇలాంటి ప్రాజెక్ట్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన చేస్తే ప్లీజ్ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అట్లనే నాకు ఇంకా సపోర్ట్ చేయడానికి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి అప్డేట్స్, మీరు కూర్చున్న జాగాలో మీకు మంచి మంచి అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.